Hello viewers, నేను మీ డాక్టర్ నమ్రత, కన్సల్టెంట్ ఎండోడాంటిస్ట్ వర్కింగ్ at Erdent International Dentistry. We are located at Kondapur, Manikonda, KPHB and Banjara Hills. సో ఇవాల్టి టాపిక్ ఆఫ్ డిస్కషన్ వచ్చేసి యాంటీబయాటిక్ అబ్యూస్ ఇన్ డెంటిస్ట్రీ. సో జనరల్గా ప్రాక్టీస్లో లేకపోతే మీరు వింటూ ఉంటారు, పెయిన్ వచ్చేసింది, పన్ను పెయిన్ వచ్చేసింది, ఒక అమాక్సిలిన్ టాబ్లెట్ వేసేసుకుందాం తగ్గిపోతుంది, లేదు జలుబు వచ్చేసింది, ఒక ఎజిథ్రోమైసిన్ వేసేసుకుందాం తగ్గిపోతుంది. సో ఇలాంటి టాబ్లెట్స్ వల్ల బేసికలీ ఈ యాంటీబయాటిక్స్ వల్ల అసలు ఏం జరుగుతుంది, ఎందుకు దాన్ని ఎక్కువ వాడకూడదని చెప్తున్నాం. అలానే డెంటిస్ట్రీలో మేము అనేది ఏ టైమ్స్ అసలు మీకు ప్రిస్క్రైబ్ చేస్తాము, అసలు ఏ ట్రీట్మెంట్స్కి అవసరం లేదు అన్న విషయం గురించి మనం మాట్లాడుకుందాం. సో ఫస్ట్ వచ్చేసి అసలు యాంటీబయాటిక్స్ అంటే ఏంటి అని ఆలోచిస్తే కనుక, యాంటీబయోటిక్ మనం డివైడ్ చేసుకుంటే కనుక ఇట్ ఈస్ ఏవైతే డ్రగ్స్ విచ్ యాక్ట్ అగెయిన్స్ట్ ఎనీ బాడీస్ ఇస్ కాల్డ్ as యాంటీబయాటిక్స్. బాడీస్ అనే టర్మినాలజీగా చూసుకుంటే కనుక బ్యాక్టీరియల్ లేకపోతే వైరల్ లేకపోతే వేరే ఆర్గానిజమ్స్కి అగెయిన్స్ట్గా పనిచేసే మెడిసిన్స్ని యాంటీబయాటిక్స్ అనే టర్మ్స్ మనం పెడతాం అన్నమాట. సో ఈ యాంటీబయాటిక్స్ స్పెసిఫిక్గా ఆలోచించుకుంటే కనుక ఎక్కువ శాతం మనకి దొరికేవి ఓవర్ ది కౌంటర్ డ్రగ్స్ ఏవైతే ఉంటాయో అవి యాంటీ బ్యాక్టీరియల్ డ్రగ్స్ ఉంటాయి. సో వీటి పర్పస్ వచ్చేసి ఏంటి అంటే, ఒక పర్టికులర్ బ్యాక్టీరియాని లేకపోతే ఒక పర్టికులర్ గ్రూప్ ఆఫ్ ఆర్గానిజమ్స్ ఎప్పుడైతే ఇన్ఫెక్షన్ క్రియేట్ చేస్తూ ఉంటాయో వాటి మీద యాక్ట్ చేసి ఆ బ్యాక్టీరియాని చంపేయటం అనేది బేసిక్ మెథడాలజీ ఆఫ్ యాక్షన్. సో మన తరపున ఆలోచించుకుంటే మంచిదే కదా, మనకి ఇన్ఫెక్షన్ ఉంది, మనం మెడిసిన్స్ వేసుకోవడం తగ్గిపోతుంది, ఎందుకు దాన్ని బ్యాడ్ అని అంటాము అని ఆలోచిస్తే, ఇప్పుడు సపోజ్ ఒకసారి ఈ ఒక ఆర్గానిజమ్స్కి ఒక ట్యాబ్లెట్ వేసుకున్నాము, వాటి దానివల్ల చంపేస్తాం. బట్ గ్రాడ్యువల్లీ ఏమవుతుంది అంటే చిన్న చిన్న ఇన్ఫెక్షన్స్కి ఏవైతే మన బాడీకి తనకు తానుగా ఇరాడికేట్ చేసుకునే శక్తి ఉంటుంది, హీలింగ్ కెపాసిటీ అనేది ఉంటుంది. అలాంటి సిచ్యువేషన్స్లో కూడా ఎప్పుడైతే మనం ఈ యాంటీబయాటిక్స్ అనేది యూజ్ చేయడం మొదలు పెడతామో ఆ పర్టికులర్ గ్రూప్ ఆఫ్ ఆర్గానిజమ్స్ కానీ లేకపోతే పర్టికులర్ ఇన్ఫెక్షన్ కాజ్ చేసే బ్యాక్టీరియా కానీ ఫంగల్ కానీ లేకపోతే వైరసెస్ కానీ ఏమవుతాయంటే దే విల్ గెట్ యూజ్ టు ఇట్. అంటే దే విల్ ఒక రెసిస్టెన్స్ అనేది క్రియేట్ చేసుకుంటాయి. సో ఫ్యూచర్లో ఆ పర్టికులర్ డ్రగ్ మళ్ళీ ఆర్గానిజమ్స్ మీద మనం ట్రై చేద్దాం అనుకుంటే కనుక, బికాస్ వాటికి అవి ఎలా వాటిని ఎదుర్కోవాలన్న శక్తి వాటిని క్రియేట్ చేసుకొని మనం డెవలప్ చేసుకున్నాయి కాబట్టి ఆ డ్రగ్ అనేది ఇంక మళ్ళీ పనిచేయదు. సో మళ్ళీ మనం ఒక హయ్యర్ యాంటీబయాటిక్ లెవెల్ కానీ లేకపోతే వేరే యాంటీబయాటిక్ కానీ ట్రై చేయాలి. ఇలా మనం ఒక 4-5 లేకపోతే 10 వెరైటీస్ ఆఫ్ యాంటీబయాటిక్స్ మనం వాడుకుంటూ పోతూ ఉంటాము. అన్నిటికీ కూడా ఎప్పుడైతే ఆర్గానిజమ్స్ అనేవి రెసిస్టెంట్ అయిపోతాయో ఆటోమేటిక్గా మన బాడీకి ఇంకా ఏ డ్రగ్ పని చేయకుండా పోతుంది. దిస్ ఈజ్ వాట్ ఈస్ కాల్డ్ యాజ్ యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ ఆర్ ఇట్ ఈస్ మల్టీ ఇన్ఫెక్షన్స్ వచ్చి ప్రాబ్లమ్స్ ఎప్పుడైతే బాడీలో వస్తాయో ఇలాంటివన్నీ జరగటం వల్ల జరుగుతాయి.